టీటీడీ తీరుపై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న టీటీడీ ఇప్పటి వరకు పందిళ్లు వేయకపోవడం దారుణమని అన్నారు. వసంతోత్సవం, సహస్ర కలశాభిషేకాలను టీటీడీ రద్దు చేసిందన్నారు. స్వామివారికి నిర్వహించే సేవలను రద్దు చేసే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. సైడ్ జరిగిన భక్తులకి కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించే దాంట్లో వాళ్ళు నిమగ్నం అవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకనంటే కరోనా పేరు చెప్పి చాలా విషయాల్ని పూర్తిగా రద్దు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా చలవ పందిళ్ళు భక్తులకి వేయకపోవడం అనేటువంటిది ఒక పెద్ద అంశం. ప్రతి ఏటా చలవ పందిళ్ళు వేయడం, భక్తుల యొక్క కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటువంటిది టీటీడీ చేయాల్సినటువంటి బాధ్యత. ఇక్కడ ఏమైపోతుందనంటే వ్యక్తులు కేంద్రంగా టీటీడీ ఎప్పుడూ పనిచేయకూడదు. భక్తులు కేంద్రంగానే టీటీడీ పనిచేయాలి. భక్తుల యొక్క ఆలోచన, భక్తుల యొక్క భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంతకు ముందు ఇంకొక మెట్టు కూడా భగవంతుడు కేంద్రంగా పనిచేయాలి. ఉదాహరణకి ఇప్పుడు వసంతోత్సవాన్ని రద్దు చేస్తున్నామన్నారు. అలాగనే మనకు సహస్ర కలశాభిషేకం ఏదైతే ఉందో వాటిని రద్దు చేస్తున్నామన్నారు. ఏంటంటే భక్తుల సౌకర్యం అంటారు ఏదన్నా మాట్లాడితే. భక్తుల సౌకర్యం గురించి భగవంతుడికి చేసే కైంకర్యాల్ని, సేవల్ని రద్దు చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది సప్రమాణం. భగవంతుడు ప్రధానం. ఆయనకి జరిగే కైంకర్యాలు, సేవలు జరుగుతున్నంత వరకే ఇక్కడ భక్తుల యొక్క రావడము, దర్శనం చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి భక్తుల యొక్క సౌకర్యం కోసం ఒక్కొక్క సేవ రద్దు చేస్తూ పోతే రేపు దర్శనం అనేటువంటి సేవ కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తుందేమో టీటీడీ అని అనుమానాలు అందరికీ వ్యక్తమవుతున్నాయి. కాబట్టి భక్తుల సౌకర్యం కోసం విఐపీల తాకిడిని తగ్గించండి. భక్తుల సౌకర్యం కోసం పెద్దవాళ్ళకి వేసేటువంటి తివాచీ పరుపులన్నింటినీ తీసేయండి. సామాన్య భక్తుల